గుడ్ మార్నింగ్ యూఎస్. ఈ స్పీడు దీంట్లో ఒక 4 షార్ట్ కట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని వర్డ్స్కి మీరు ఖచ్చితంగా మీనింగ్లు తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. అవి ఒక్కసారి మీకు నెరేట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ప్రోగ్రామ్స్ అనేటటువంటి వర్డ్కి యాజ్ పర్ రూల్ అవుట్లైన్ ఏంటంటే పర్ గర్ ఎం సర్క్యులస్ ప్రోగ్రామ్స్. మరి ఈ అవుట్లైన్ రాయటం కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకోసం దీన్ని షార్ట్ కట్ తయారు చేశాము. అది పర్ డబుల్డ్ ఎం సర్క్యులస్, పర్ డబుల్డ్ ఎం సర్క్యులస్ ఇట్లా రాసుకోవచ్చు. మీకు ఈ షార్ట్ కట్స్ గురించి చెప్పేటప్పుడు నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అఫీషియల్ కాదు, పర్సనల్. నేను పర్సనల్గా నాకు ఎలా వీలుగా ఉంటుంది అన్నది ఆలోచించుకుని రాసినటువంటి షార్ట్ కట్స్. ఇది మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్స్లో పర్ డబుల్డ్ ఎం సర్క్యులస్ మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, మీరు లైఫ్ లాంగ్ ఇదే యూజ్ చేసుకోవాలా. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ షార్ట్ కట్ ఉపయోగించి ఇంకొకరు ఎవరైనా ఏదైనా షార్ట్ కట్ చెప్తే అది ఉపయోగించుకుంటే మీకు ఐడెంటిఫికేషను కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం మీరు ఏ షార్ట్ కట్ ఉపయోగించుకున్నా పర్వాలేదు, ఎప్పుడు కూడా షార్ట్ కట్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఏ పర్మనెంట్ వన్. నేను ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఇదే వాడతాను నేను. సో నేను చెప్పేటటువంటి అన్నీ కూడా నా పర్సనలే, కాబట్టి మీకు వీలు పడితే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇది ఉపయోగించుకోండి. నూక్ అండ్ కార్నర్, దీనికి అవుట్లైన్ ఏంటంటే నూక్ ఎన్కే కార్నర్ రాయాలి. యాక్చువల్గా నూక్ అండ్ కార్నర్ అనేటువంటిది ఒక ఫ్రేజ్, కాబట్టి ఇది ఈజీగా రాసుకోవడానికి ఎన్కే నూక్ రాసేస్తాం, కర్ర పెట్టేస్తాం. కర్ర పెట్టేస్తే నూక్ అండ్ కార్నర్ అయిపోతుంది. మారుమూల ప్రాంతాలు, నూక్ అండ్ కార్నర్ అంటే మీనింగ్ కూడా తెలుసుకోవాలి మనం. అలాగే ఇన్ఫర్మేటివ్, మనకి ఇన్ఫర్మేషన్కి గ్రామలాగా ఉంది, ఎన్షా నూక్ అబోదల్ అని రాయాలి ఇన్ఫర్మేషన్. కానీ ఇన్ఫర్మేటివ్కి వచ్చేటప్పటికి అవుట్లైన్ ఎంత రాయవలసి వస్తుందంటే ఎన్ ఎఫ్ డౌన్డార్ ఎం టీవీ హుక్ ఎంత రాయాలా. మీకు స్పీడ్లో ఎక్కడ పడుతుంది, పడదు. అంచేత ఇన్ఫర్మేటివ్ అనేటటువంటిది మీకు సింపుల్గా నేను చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ రాసేస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే గ్రామలాగా రాసేస్తే పక్కనే ఈ రాసుకుంటారనమాట. ఈ అంటే ఏంటి, ఇక్కడ ఇన్ఫర్మేటివ్ లాస్ట్లో ఈ వచ్చి చూస్తారా, ఈ ఇన్ఫర్మేటివ్ ఈ అది ఇక్కడ రాసుకుంటారనమాట. రాసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేటివ్ అనే వర్డ్కి గ్రామలాగ్ ఇన్ఫర్మేషన్ ఎన్షను కెబోదలైన్ పెట్టి పక్కన ఈ రాయమని చెప్పాను, అదన్నా రాసుకోవచ్చు. లేక ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి గ్రామలాగ్కి టీ ఇంటర్సెక్ట్ అంటే ఇలా పైనుంచి కట్ చేస్తే ఇన్ఫర్మేటివ్ అవుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది గమనించండి మీరు అందరూ కూడా. ఈ స్పీడ్లో ప్రోగ్రామ్స్ 5-6 సార్లు వచ్చింది. అలాగే ఇన్ఫర్మేటివ్ కూడా 3 టైమ్స్ వచ్చింది. ఎక్స్టెన్సివ్లీ చాలా పెద్ద అవుట్లైన్, దాన్ని సింప్లిఫైగా ఎక్స్టెన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఎక్స్టెన్సివ్లీ అనేటువంటిది యాడ్వర్బ్, అది ఎక్స్టెన్సివ్లీ. దాని తర్వాత ఈ ఎక్స్టెన్సివ్లీ తర్వాత ఖచ్చితంగా ఒక వెర్బ్ ఫార్మ్ వస్తుంది ఏదో ఒకటి. సో కాబట్టి ఈ ఎక్స్టెన్స్ రాసేసేసి ఆ వెర్బ్ రాసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎక్స్టెన్సివ్లీ అని చెప్పి మీకు వచ్చేస్తుంది. సో ఇవి ఈ 4 షార్ట్ కట్స్ ఉన్నాయి. తర్వాత రీడ్ అనేటటువంటిది వెర్బ్ ప్రజెంట్, రెడ్ అంటే వెర్బ్ ఫాస్ట్, కానీ స్పెల్లింగ్ రెండింటికి కూడా ఒకటే. ఇక్కడ ఈ పాసేజ్లో ఐ హ్యావ్ READ అని వచ్చింది, ఐ హ్యావ్ రెడ్ అని వచ్చింది. ఐ హ్యావ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది వెర్బ్ ఫాస్ట్ కింద లెక్క అనమాట. చేత మనం ఏం ప్రొనౌన్స్ చేయాలి, రెడ్ అని ప్రొనౌన్స్ చేయాలా, రీడ్ అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. అలాగే ఇనాగరేట్కి యాక్చువల్గా మనకి కరెక్ట్ రూల్ ప్రకారంగా రాసేది ఎన్గే రేహావ్ రాయాలా అవుట్లైను, కానీ అంత రాసుకోవటం ఇబ్బంది అయితే ఎన్ గర్హావట్ రాసేసుకుని ఎన్నకు ముందు ఓవెల్ పెట్టేసుకుంటే ఇనాగరేట్ అయిపోతుంది. ఇది మీరు అడాప్ట్ చేసుకుంటే చేసుకోండి, ఓన్ చేసుకుంటే.
అలాగే అల్టిమో, ఈ లెటర్లో ఐ ఆమ్ ఇన్ రెసీట్ ఆఫ్ యువర్ లెటర్ ఆఫ్ ద 20th అల్టిమో అని చెప్పొచ్చింది. ఈ అల్టిమో మీనింగ్ మనం తెలుసుకోవాల్సినట్టు అవసరం ఉంది. తెలుసుకుంటే ఒకవేళ అల్టిమో అవుట్లైన్ పడకపోయినా కూడా మనం అక్కడ అల్టిమో అని చెప్పి రాసేస్తాం. అల్టిమో అంటే లాస్ట్ నెలలకు సంబంధించినటువంటిది అని అర్థం అనమాట. ఇవాళ మనకు 15వ తారీఖు అనుకోండి, 20th అల్టిమో అని చెప్పి రాస్తే ఏ నెలకు సంబంధించింది? అది ఫిబ్రవరి నెలకు సంబంధించింది. ఇది అర్థం చేసుకోవాలి. దీని మీద నేను ఒక వీడియో చేశాను, చూడండి, ఇక్కడ రాశాను చూడండి. ఈ వర్డ్ మీనింగ్ గురించి అలాగే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం గురించి ఇన్స్టాంట్ బార్ అల్టిమో అనే థంబ్నెయిల్ ఉన్నటువంటి వీడియో చేశాను, మీరు చూడండి. అది మీరు ప్లేలిస్టులు క్లిక్ చేస్తే నా ఛానల్ మీకు తెలుసు కదా, కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లో ప్లేలిస్ట్ నొక్కినట్టయితే మీకు లిస్టులు వస్తాయి. దాంట్లో ఇన్స్టాంట్ బార్ అల్టిమో అని చెప్పి థంబ్నెయిల్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు అల్టిమో మీనింగ్ ఏంటి, ఇన్స్టాంట్ మీనింగ్ ఏంటి, అసలు ఎలాగా దీన్ని మనం రాయాలి, ఇవన్నీ కూడా మీకు ఈజీగా తెలుసుకోవడం కోసం ఇది మీకు చెప్పాను, చూసుకోండి. తర్వాత కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి. ప్రెసైజ్లీ, క్లియర్ అప్, ఎక్స్టెన్సివ్లీ, అంబిషస్, నూక్ అండ్ కార్నర్, ఇన్కల్కేట్, ఇలాంటి వర్డ్స్ ఈ పాసేజ్లో వచ్చినాయి. సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు ట్రాన్స్క్రిప్షన్లో చాలా ఈజీగా రాయగలుగుతారు. ఇది ఈ పాసేజ్ కని కాదు, అన్ని పాసేజ్లు కలిసి షార్ట్ హ్యాండ్కి మీనింగ్లు ఖచ్చితంగా తెలుసుకోవాలా. అందుకోసం ఇక్కడ చెప్పాను, వీటి మీనింగ్స్ మీరు గూగుల్కి వెళ్ళి, ఇదివరకైతే మనం డిక్షనరీ ఎత్తుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు డిక్షనరీ చూడవలసిన అవసరం లేదు. దీంట్లోనే మన సెల్లోనే గూగుల్కి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మీనింగ్స్ తెలిసిపోతాయి. అలా మీనింగ్స్ తెలుసుకోవటం వల్ల ట్రాన్స్క్రిప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మీనింగ్లు ఖచ్చితంగా, ఈ మీనింగ్లకేనని కాదు, ఏ పాసేజ్ వచ్చినా కూడా ఆ మీనింగ్లు చూసుకోండి. చాలా ట్రాన్స్క్రిప్షన్ ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డిక్టేషన్ తీసుకోండి. ఓకే, రైట్. 5 seconds. Start. Ladies and gentlemen, it is a matter of great pleasure for me to be with you all and to inaugurate the Doordarshan relay station in this city this morning. This station will enable 10 lakh people to view the Doordarshan programs. On this occasion, I would like to mention that the Doordarshan network is spreading rapidly in every nook and corner of the country. The recent launching of the INSAT has made it possible to reach the programs in remote areas. Under the ambitious plan of the government, television stations are coming up in the country wherever possible. The programs have benefited the masses in a large measure in improving the lifestyle. Under the Rural Development Program, there are many useful programs which benefit the rural population. Large number of programs on health, agriculture, adult education, etc. are being organized, and all these programs are bringing the rural people closer to the development programs. In spite of the criticism made by some sections of the people, these programs proved
of great benefit to the urban people also. Educational programs relayed by certain centers are very useful to the students. They are so relayed that they have not to engage teachers for tuition. Another important aspect is that programs on national and international sports, news in Hindi, English, and other regional languages keep the people in touch with the national and international affairs. In fact, an illiterate man is in a position precisely what is happening where with the help of the television. Further, I am glad to note that special programs relayed on Sundays are also very informative and entertaining. There is education through entertainment, particularly the interviews with artists and filmmakers clear up some of the misunderstandings our people may have about the film industry. In short, television provides the easiest way for entertainment and knowledge. It is therefore necessary that the functioning of the television should be made more informative and educative rather than exclusively entertaining. People should be made aware of the present condition of the society and surroundings and thereby make them aware of their duties to participate in improvement and eradication. Keeping this objective in view, the present day programs have been so well organized to inculcate in the masses a sense of discipline, dignity of labor, and national unity. However, it is very unfortunate that as far as the educational aspect is concerned, the television is not being utilized fully and it is being used purely for entertainment. The benefit of television can be fully enjoyed only when we extensively use it for acquiring knowledge as well as entertainment. Local stations will surely prove more beneficial in this direction as local programs can be more effectively organized by them. I would therefore like to ask the authorities to organize their programs in such a way that they must be able to provide entertainment and at the same time educate the common man in various aspects of his social life and thus to the development of country. Now I have great pleasure in declaring this relay station open. Before I conclude, I thank the authorities for giving me this opportunity. Jai Hind. My dear Asha, I am in receipt of your letter of the 20th ultimo. I am glad that you have done well
in your intermediate examination and hope to get through with distinction. In reply to your interesting question regarding the maximum speed required for getting a suitable employment with a fat pay, I would like to place a few points from an article which I have read on the subject. Some writers have written extremely fast. Miss Emily Smith, the world-renowned shorthand writer, wrote 420 words a minute in public on unseen material. Of course, normally no such extremely high rates are required. She analyzed, after a careful study of the ability of human brain, its perception, she came to the conclusion that 300 words a minute is the most that the best shorthand writer can achieve. But this speed cannot be written for longer duration, since it all depends on the style of the language flow in the passage. For an average speed writer, 200 words per minute is a pleasant speed. As for minimum speed, if you wish to become a skilled writer, it should be not less than 140 words in minute. This appears to be too high, but if you put best efforts, I am sure you will be able to find it easy of achievement. With best wishes, yours sincerely,